హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పెంచడం జరిగింది. అలాగే మీకు ఈ డబ్బులు రావాలంటే మీరు ఈ విధంగా చేయవలసి ఉంటుంది. సో గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎంత పెంచారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకు రెండో విడత గ్యాస్ సిలిండర్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. సో నాదెండ్ల మనోహర్ గారు కూడా దీనికి పత్రికా ప్రకటన మీడియా ముఖంగా కూడా ప్రకటించడం జరిగింది. సో ఏప్రిల్ 1వ తేదీ నుంచి మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ రెండో విడత ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించాము, మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా దీనికి గ్యాస్ సిలిండర్ పుస్తకం ఉండాలి. గ్యాస్ సిలిండర్ పుస్తకానికి ఆధార్ కార్డు లింకే ఉండాలి. అలాగే ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వారికి రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో చాలామంది ఈకేవీసీ చేసుకుంటున్నారు, కొంతమంది ఈకేవీసీ చేసుకోలేదు. అలాగే ప్రభుత్వం కూడా కొంతమందికి మాత్రమే డబ్బులు వేయమని లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టే వారికి డబ్బులు వేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈకేవీసీ చేసుకోకపోతే ప్రభుత్వం దగ్గరికి ఆ లిస్టు వెళ్ళదు. ఆ లిస్టు బట్టే మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది. దయచేసి ఖచ్చితంగా ఈకేవీసీ చేసుకోండి. ఎండ ఎక్కువైనా సమయం ఎక్కువైనా ఈకేవీసీ మాత్రం చేసుకోండి. గ్యాస్ సిలిండర్ మనం డబ్బులు పెట్టి కొంటున్నాం, కనీసం ఒక్కటైనా ఫ్రీగా వస్తుంది కనుక ఎలాగో అలా ఈకేవీసీ పూర్తి చేసుకోండి. అలాగే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ డబ్బులు పెంచారు అన్నాను కదా, అదేంటంటే కనుక కేంద్ర ప్రభుత్వం ముడి సరుకుల ధరలు పెంచడం వల్ల గ్యాస్ సిలిండర్ డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని 50 రూపాయలు పెంచడం జరిగింది. నిన్నటి వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, అలాగే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెంచారు. ఎందుకంటే ట్రంప్ ఎవరైతే అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన దిగుమతి ఎగుమతి సుంకాలు పెంచారు. దీన్ని బట్టి ఈ యొక్క ఏవైతే క్రూడ్ ఆయిల్స్ దిగుమతి ఎగుమతులు ఉంటాయో వీటన్నిటిని బట్టి గ్యాస్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అంటే ఇండియన్ గ్యాసు, భారత్ గ్యాసు, హెచ్పి గ్యాసు, ఇవన్నీ కంపెనీలు రేట్లు పెంచుతాయి అన్నమాట. సో అవి కూడా గ్యాస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలే కనుక 50 రూపాయలు పెంచడం జరిగింది. అది నిన్నటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో గ్యాస్ సిలిండర్ అనేది మనం కొనుక్కుంటాం కనుక ఎవరైతే ఈ ఏప్రిల్ నెలలో గ్యాస్ సిలిండర్ 875 రూపాయలు, అలాగే డెలివరీ ఛార్జెస్ 30 రూపాయలు, మొత్తం 905 రూపాయలు పెట్టి కొంటారో వారికి 875 రూపాయలు ప్రభుత్వం ఖాతాల్లో వేయబోతుంది. ఈ ఏప్రిల్ నెలలో బుక్ చేసుకుంటే మీకు ఈ డబ్బులు రావడం జరుగుతుంది. ఒకవేళ గ్యాస్ సిలిండర్ ధర తగ్గించారనుకోండి, అప్పుడు ఎంతైతే రేట్లు తగ్గించారో అవి మాత్రమే మీ అకౌంట్లో పడడం జరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధర కానీ, ఇంట్లో వాడుకునే గృహ వినియోగదారుల సిలిండర్ కానీ, కమర్షియల్ సిలిండర్ అంటే హోటల్స్లో వాడతారు, గృహ వినియోగ సిలిండర్ అంటే మనం నార్మల్గా ఇంట్లో వాడుకునే సిలిండర్ అన్నమాట. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.